శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్ మనకి 5 చాప్టర్లు కంప్లీట్ అయినాయి అండి. ఇప్పుడు 6వ చాప్టర్ కన్నా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేద్దామనే ఉద్దేశంతో మనం మళ్ళీ ఇప్పుడు రిలేషన్స్ 8 మార్క్స్ ఉన్న క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ ఉన్న క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ 1 మార్క్ ఉన్న క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేసిన తర్వాత మిగతా చాప్టర్లన్నీ మామూలుగా కంప్లీట్ చేద్దామండి. ఇప్పుడు ఆ 8 మార్క్స్ సంబంధించిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 33 మనకు కంప్లీట్ అయింది ఒక వీడియోలో. అలాగే ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అండి, క్వశ్చన్ నెంబర్ 34. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 స్టార్ క్వశ్చన్స్ ఒక 10 ఉన్నాయి, అలాగే 2 స్టార్ క్వశ్చన్స్ ఒక 10 ఉన్నాయండి. అంటే మనకి ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ని మనం ట్రీట్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఆ బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ వాటిని తీసుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ తయారు చేసాం. అవి కొద్ది చేసుకున్నా మనకి సరిపోతుందండి. ఇప్పుడు అంటే ఏఈ ఇంపార్టెంట్, ఏఈ అన్ఇంపార్టెంట్ అనేవి కొద్ది ఫైండ్ అవుట్ చేయడం కష్టం. 1-2 పేపర్లు వస్తే మనకి అంటే ఎలా ఇస్తున్నారు అనేది ఎగ్జామినర్ దృష్టిలో పెట్టుకుని మనం చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ని మనం అక్కడ ఇచ్చిన పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేసామండి 3 స్టార్ 2 స్టార్ కింద. ఇప్పుడు 3 స్టార్కి సంబంధించి మనం ఒక 10 క్వశ్చన్స్, 2 స్టార్కి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి అంటే తక్కువ లెంత్లో అయ్యే విధంగా చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి బోర్డు మోడల్ పేపర్లో, ఇది బోర్డు మోడల్ పేపర్ 2లో ఇచ్చాడండి క్వశ్చన్. అంటే దీనిలో 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇది అంటే ఒకటేమో 4 మార్క్స్కి, ఇంకో క్వశ్చన్ ఇచ్చాడండి, అది 4 మార్క్స్ 8 మార్క్స్కి అన్నట్టు. మనకి ఇది ఒకటే 8 మార్క్స్కి ఇవ్వలేదండి. ఇది అంటే ఏబీలు ఇచ్చాడు, 2 చేయమని ఇచ్చాడు. అంటే ఒకటేమో 4 మార్క్స్, ఇంకోటేమో 4 మార్క్స్. ఇది 4 మార్క్స్ కింద మనం ట్రీట్ చేయాలి. అంటే 2 కలిపిస్తున్నాడండి. అంటే చిన్నగా ఉంటున్నాయి కాబట్టి లెక్కలో మనకి 2 వేసి కలిపి మనకి క్వశ్చన్ కింద ఇస్తున్నాడు. కాబట్టి మనం ఒకసారి ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ బోర్డు మోడల్ పేపర్ 2లో ఇది మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో ఇచ్చాడు ఒక క్వశ్చన్ కింద. ఏ కింద ఇచ్చాడండి ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ tan x = 3/4, π <x < 3π/2 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2, cos x/2 అండ్ tan x/2. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఏ కోఆర్డినేట్లో ఉందనేది కూడా ఇచ్చేసాడండి. మనకి మామూలుగా అయితే ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనకి కోఆర్డినేట్స్ ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్ అండి. ఇదేమో ఫోర్త్ కోఆర్డినేట్, ఇదేమో ఫస్ట్ కోఆర్డినేట్, ఇదేమో సెకండ్ కోఆర్డినేట్. ఇక్కడ π x < 3π/2 అంటే ఇక్కడ ఇది π, ఇది π/2. ఇక్కడేమో 3π/2 అండి, ఇక్కడ 2π. ఇక్కడ మనకి థర్డ్ కోఆర్డినేట్లో ఏం పాజిటివ్ అంటే tan cot పాజిటివ్ అండి. కాబట్టి ఇక్కడ tan అంటే 3/4 థర్డ్ కోఆర్డినేట్లో ఉందండి. ఇక్కడ మనకి sin x/2, cos x/2, tan x/2 ఫైండ్ అవుట్ చేయాలంటే మామూలుగా అయితే ఈ ఫార్ములాస్ రావాలండి. secant square x = 1 + tan square x ఒకటి, 1 - cos x = 2 sin square x/2, అలాగే 1 + cos x = 2 cos square x/2 అండి. ఇవి మనకి ఫార్ములాస్ తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ cos x ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములాస్లో cos x ఉంది కాబట్టి cos x ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పై ఫార్ములా ఉపయోగించి చేయాలండి. అంటే మన దగ్గర ఉన్న వాల్యూ tan మాత్రమే ఉంది కాబట్టి మనం secant square x = 1 + tan square x ఆ ఫార్ములా నుంచి మనం cos x ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ గివెన్ tan x = 3/4 అన్నాడు. అంటే ఇక్కడ మనకి cos x వాల్యూ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందండి. థర్డ్ కోఆర్డినేట్లో tan cot మాత్రమే పాజిటివ్ కాబట్టి cos x ఈజ్ నెగిటివ్ అండి. నెగిటివ్ అంటే cos x ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇక్కడ ఫార్ములా ఏంటంటే secant square x = 1 + tan square x అండి. 1 + tan square x అంటే 1 + 3/4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 16 + 9 అండి /16. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 25/16 అవుతుంది.
ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/16 వచ్చింది. మనకి రెసిప్రోకల్ ఆఫ్ ఇక్కడ మనకి సీకెంట్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్కి రెసిప్రోకల్ కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత అవుతుందంటే దీని యొక్క రెసిప్రోకల్ చేయాలి అంటే ఎంత అవుతుందంటే 16/25 అవుతుంది. ఇక్కడ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన రూట్లో తీసుకుంటే +or-4/5 అవుతుందండి. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +or- అంటే ఇక్కడ కాస్ ఎక్స్ నెగిటివ్ అండి కాబట్టి కాస్ ఎక్స్ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4/5 తీసుకోవాలి. 4/5 అండి, 4/5 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఒక్కో దాని వాల్యూ చేద్దామండి. sin x/2 చేద్దాం, తర్వాత cos x/2 చేద్దాం. tan x/2 అంటే sin x/2/cos x/2. ఒక ఫార్ములా 1 - cos x ఈజ్ ఈక్వల్ టు మనకు ఉన్న ఫార్ములాస్లో 1 - cos x ఈజ్ ఈక్వల్ టు 2 sin square x/2 అండి. cos x అంటే మనకి -4/5 వచ్చింది. -4/5 అంటే +4/5 అవుతుంది. 2 sin square x/2 అండి. దీని నుంచి మనకి ఎల్సిఎం కట్టేస్తే 9/5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 sin square x/2. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే దీన్ని 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే 9/10 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు sin square x/2 అండి. sin x/2 అంటే రూట్లో తీసుకుంటే ఇక్కడ sin x/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మామూలుగా అయితే √9 అంటే 3/√10 అండి. ఇక్కడ మామూలుగా ఒకసారి x/2 అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ π < x 3π/2 అండి. అంటే మనం మామూలుగా ఇక్కడ x/2 రావాలి అంటే బోత్ సైడ్స్ ఇన్ఈక్వాలిటీస్లో చేసామండి. ఒక 1/2 తోటి మల్టిప్లై చేద్దాం. బోత్ సైడ్స్ అంటే π/2 అవుతుంది, అలాగే మధ్యలో x/2 అవుతుంది. ఇక్కడ 3π/4 అవుతుందండి. అంటే 3π/4 అంటే మనకి ఇక్కడ ఏ కోఆర్డినేట్ అంటే సెకండ్ కోఆర్డినేట్ అండి. x/2 ఇన్ సెకండ్ కోఆర్డినేటు అంటే మనం ఇక్కడ ఓన్లీ x ఏ కోఆర్డినేట్లో ఉందంటే థర్డ్ కోఆర్డినేట్లో ఉంది. ఇక్కడ x/2 అనేది సెకండ్ కోఆర్డినేట్ అండి. సెకండ్ కోఆర్డినేట్లో సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి sin x పాజిటివ్ వస్తుందండి. sin x అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఏం పాజిటివ్ అంటే సైన్, కొసీకంట్ పాజిటివ్ అండి. కాబట్టి sin 3/√10 వస్తుంది. ఒకవేళ సైన్ కాకపోతే ఇంకో మామూలుగా అయితే ఇంకొక కాస్ వస్తే మనకి మైనస్ వస్తుందండి. ఇక్కడ sin x/2 ఫైండ్ అవుట్ చేసాం 3/√10. 1 + cos x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం 2 cos square x/2 అండి. 2 cos square x/2 అంటే 1 - cos x అంటే -4/5 2 cos square x/2. ఇక్కడ నుంచి 5 - 4 అంటే 1/5 అండి. 1/5 ఈజ్ ఈక్వల్ టు 2 cos square x/2. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే cos square x/2 ఈజ్ ఈక్వల్ టు 1/10 అవుతుందండి. 1/10 అవుతుంది. cos x/2 ఈజ్ ఈక్వల్ టు cos x/2 సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి cos x/2 అంటే నెగిటివ్ అండి. కాబట్టి మైనస్ అంటే ఇది cos x/2 ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఏమొస్తుందంటే cos x/2 ఈజ్ ఈక్వల్ టు +or-1/√10 వస్తుంది. మనకి cos x/2 ఈజ్ ఈక్వల్ టు -1/√10 అండి, అంటే నెగిటివ్ వాల్యూ ఇది. ఇప్పుడు tan x/2 చేద్దాం. tan x/2 అంటే sin x/2/cos x/2 అండి. sin x/2 అంటే వాల్యూ మనకి 3/√10 అలాగే బై -1/√10 అండి. ఈ √10 క్యాన్సిల్ అయిపోతే -√3 అవుతుంది. ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయవలసిన sin x/2 అలాగే cos x/2 అండి. tan x/2 అంటే -3 అండి ఈ ఆన్సరు. బోర్డు మోడల్ పేపర్లో 2లో ఈ మోడల్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఎక్సర్సైజ్లో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి ఇదే మోడల్లో. అవి కూడా మనం ఒకే మోడల్ కాబట్టి ఒకసారి ఇంపార్టెంట్గానే ట్రీట్ చేసి చేద్దామండి. రెండో క్వశ్చన్ కింద ఫైండ్ sin x/2 cos x/2 అండ్ tan x/2 అండి. ఇఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు -4/3 x ఇన్ క్వాడ్రెంట్ 2 అండి. ఇది అదే మోడల్
కాకపోతే మైనస్ ఇచ్చాడు అంతే. ఇక్కడ ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుందండి. సెకండ్ క్వాడ్రెంట్లో మనకి ఓన్లీ సైను కొసీకంట్ మాత్రమే పాజిటివ్, సైను కొసీకంట్ మాత్రమే పాజిటివ్ అండి. ఇక్కడ టాన్ కాటు అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉందన్నాడు. ఇది ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నాడు కాబట్టి tan x -4/3 వచ్చింది. ఇందాక థర్డ్ క్వాడ్రెంట్లో ఉందన్నాడు కాబట్టి 4/3 + 4/3 వచ్చింది. ఇక్కడేమో tan x -4/3 అండి. ఇక్కడ ఇందాక చేసినట్టే మనకి ఫార్ములాస్ సీకెంట్ స్క్వేర్ x = 1 + tan square x, అలాగే 1 - cos x = 2 sin square x/2 అండి. 2 sin square x/2, 1 + cos x = 2 cos square x/2 అండి. ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే సొల్యూషన్ చూద్దామండి. గివెన్ tan x = -4/3. ఇక్కడ మనకి x అనేది క్వాడ్రెంట్ అంటే x ఇన్ క్వాడ్రెంట్ 2 అండి. క్వాడ్రెంట్ 2లో ఉందండి కాబట్టి నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఒక సీకెంట్ స్క్వేర్ x ఫైండ్ అవుట్ చేద్దాం. సీకెంట్ స్క్వేర్ x = 1 + tan square x అండి. 1 + tan square x అంటే -4/3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 9 + 16 అండి /9 అంటే 25/9 అవుతుంది సీకెంట్ స్క్వేర్ x. ఇందాక చేసిన విధంగానే మనకి cos స్క్వేర్ x అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ అంటే 9/25 అవుతుంది. ఇక్కడ cos x అంటే ±3/5 అవుతుందండి రూట్లో తీసుకుంటే. ఇది cos స్క్వేర్ x కాబట్టి cos x ఏమవుతుందంటే రూట్లో తీసుకుంటే ±3/5 అవుతుంది. ఇక్కడ x అనేది సెకండ్ క్వాడ్రెంట్ అండి కాబట్టి cos x వాల్యూ ఎంత అవుతుందంటే ఓన్లీ సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్ కాబట్టి cos x = -3/5 అవుతుంది. cos x వాల్యూ వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి ఏం కావాలంటే 1 - cos x, ఇక్కడ cos x వాల్యూ కావాలి. 1 + cos x కాబట్టి cos x వాల్యూ కావాలి. ఇక్కడ మనకి ఈ క్వాడ్రెంట్ x ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ అండి. సెకండ్ క్వాడ్రెంట్లో మనకి అంటే π/2 x π అండి. ఇక్కడ మనకి π/2 తీసుకుంటే అంటే x/2 తీసుకుంటే π/4 x/2 π/2 అవుతుంది. అంటే ఈ x/2 అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే 45 x/2 π/2 అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ అండి. ఫస్ట్ క్వాడ్రెంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని వాల్యూస్ పాజిటివ్ అండి. ఆల్ ఆర్ పాజిటివ్ అంటాం మనం, ఆల్ సిల్వర్ టీ కప్స్ అండి. కాబట్టి x/2 లైస్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్. ఇప్పుడు మనం 1 - cos sin x/2 చేద్దాం, cos x/2 చేద్దాం, అలాగే tan x/2 చేద్దాం అండి. 1 - cos x అండి. 1 - cos x = 2 sin square x/2 అంటే 1 - cos x అంటే 1 + 3/5 అవుతుంది. 2 sin square x/2 అండి. 2 sin square ఎల్సిఎం కట్టేస్తే మనకి ఎంత అవుతుందంటే 5 + 3 అండి 8/5 అవుతుంది. 8/5 5 + 3 అండి. ఇక్కడ 2 sin square x/2 ఇక్కడ sin square x/2 = ఎంత అవుతుందంటే ఇక్కడ 8/5 × 2 అండి. ఇది 4 టైమ్స్ పోతుంది కాబట్టి sin x/2 sin square x/2 = 4/5 అండి. ఇక్కడ sin x/2 వాల్యూ ఎంత అవుతుందంటే sin x/2 = ±√4 అండి. √4 అంటే 2/√5 అవుతుంది. ఇక్కడ మనకి x/2 అనేది ఫస్ట్ కోఆర్డినేటే కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలండి. అంటే sin x/2 = మనకి 2/√5 తీసుకోవాలి. 2/√5 తీసుకోవాలి. అలాగే 1 + cos x ఫైండ్ అవుట్ చేద్దామండి. 1 + cos x =
2 cos square x by 2 అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 2 cos square x by 2. దాని నుంచి మనకి ఎల్సిఎం కట్టేస్తే 5 మైనస్ 3 అండి, అంటే 2/5 అవుతుంది. 2/5 ఈజ్ ఈక్వల్ టు 2 sin square x by 2 అండి. 2 cos square x by 2, 2 cos square x by 2 అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి cos square x by 2 ఈజ్ ఈక్వల్ టు 1/√5 వస్తుందండి. 1/5 వస్తుంది మామూలుగా అయితే. 1/5 cos x by 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/√5 అండి. ఇక్కడ cos x by 2 అంటే ఏం తీసుకోవాలంటే మనకి ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి x by 2 అనేది 1/√5 అవుతుంది. అలాగే tan x by 2 అండి. tan x by 2 అంటే sin x by 2 బై cos x by 2. sin x by 2 అంటే ఇక్కడ వాల్యూ 2/√5 అండి. అలాగే cos x by 2 అంటే 1/√5. √5 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 వస్తుందండి. అంటే tan x by 2 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసినవి ఏంటంటే sin x by 2 అండి 2/√5, అలాగే cos x by 2 అండి 1/√5, అలాగే tan x by 2 అండి. tan x by 2 ఈజ్ ఈక్వల్ టు 2 అండి ఆన్సరు. అంటే ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మనం ఇంపార్టెంట్గానే ట్రీట్ చేయాలండి. అంటే ఒక మోడల్ పేపర్లో ఇచ్చాడు కాబట్టి ఒక క్వశ్చన్ కింద, కాబట్టి ఈ మోడల్లో ఉన్నాయన్నీ మనం చేసేసుకుంటే ఈజీగానే ఉంటాయండి ఇవి. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ sin x by 2, cos x by 2, tan x by 2 అండి. cos x ఈజ్ ఈక్వల్ టు -1/3, x ఇన్ క్వాడ్రెంట్ 3 అన్నాడు. ఇక్కడ మనకి థర్డ్ క్వాడ్రెంట్లో ఉందన్నాడండి. థర్డ్ క్వాడ్రెంట్లో tan cot మాత్రమే పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకి cos x ఇచ్చాడు. cos x ఏమో నెగిటివ్ వాల్యూలో అండి. ఇక్కడ మనకి ఇందాక tan x ఇస్తే మనం ఏం రాసామంటే cos x ఫైండ్ అవుట్ చేసాం, డైరెక్ట్గా cos x ఇచ్చేసాడు కాబట్టి మనం డైరెక్ట్గా చేసేయచ్చండి. అంటే మనకి ఇక్కడ x అనేది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్లో అంటే ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే cos x ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇచ్చాడు. x ఇన్ క్వాడ్రెంట్ 3 అండి. క్వాడ్రెంట్ 3 అంటే మనకి ఏ క్వాడ్రెంట్లో ఉంటుందంటే π లెస్ దెన్ x లెస్ దెన్ 3π/2 అండి. థర్డ్ క్వాడ్రెంట్ అంటే ఇదే π 3π/2 మధ్య ఉంటుంది x అనేది. π లెస్ దెన్ x లెస్ దెన్ 3/2. ఇక్కడ మనకి x/2 కూడా చేద్దామండి. అంటే π/2 లెస్ దెన్ x/2 అంటే 1/2 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3π/4 అవుతుంది. అంటే ఇది x/2 ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ అండి. సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో మనకి ఏం పాజిటివ్ అంటే సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. కాబట్టి మనకి డైరెక్ట్గా cos x ఇచ్చాడు కాబట్టి మన ఫార్ములాస్ ఏంటంటే ఇందాక రాసిన secant square x ఈజ్ ఈక్వల్ టు 1 + tan square అవసరం లేదండి. ఇక్కడ 1 - cos x ఈజ్ ఈక్వల్ టు 2 sin square x by 2 ఆ ఫార్ములా ఒకటి కావాలి. అలాగే 1 + cos x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x by 2 అండి, ఆ ఫార్ములా ఒకటి కావాలి. కాబట్టి ఇక్కడ 1 - cos x ఈజ్ ఈక్వల్ టు 2 sin square x by 2 అండి. 2 sin square x by 2 అంటే ఇక్కడ 1 - cos x అంటే మనకు ఆల్రెడీ -1/3 ఉంది, అంటే +1/3 అండి. ఈజ్ ఈక్వల్ టు 2 sin square x by 2 అంటే ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ 4/3 అండి. ఇక్కడ 2 sin square x by 2 అంటే ఈ 2ని క్రాస్ మల్టిప్లై చేసేస్తే మనకి sin square x by 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4/6 అవుతుంది. అంటే 2/3 అవుతుందండి. అంటే sin x by 2 అనేది మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది కాబట్టి sin x by 2 ఏమవుతుందంటే మనకి పాజిటివ్ అవుతుందండి. sin x by 2 ఈజ్ ఈక్వల్ టు √2/3
√3 అండి. దీన్ని మామూలుగా రేషనలైజ్ చేస్తే మనకి √3 ఇంటూ √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఇక్కడ √6/3 అవుతుంది. ఇది మనకి sin x/2. మనకి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి sin x/2 సైన్ పాజిటివ్ అండి. అలాగే మనం 1 + cos x చేద్దాం. 1 + cos x = 2 cos² x/2. కాబట్టి ఇక్కడ 1 - 1/3 అండి = 2 cos² x/2. అంటే 3లోంచి 1 తీసేస్తే 2/3 అవుతుంది. ఇక్కడ 2 cos² x/2 అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి cos² x/2 = ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మామూలుగా అయితే 1/3 అవుతుంది. దాని నుంచి cos x/2 ±1/3 అండి. అంటే cos x సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి x/2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్లో cos x నెగిటివ్ కాబట్టి cos x/2 ఏమవుతుందంటే -1/3 అవుతుందండి. ఇక్కడ రేషనలైజ్ చేస్తే మనకి √3 అయితే ఇక్కడ -√3/3 అవుతుంది. మనం tan x/2 చేద్దామండి. sin x/2 cos x/2 చేసాం. tan x/2 చేద్దాం. sin x/2/cos x/2. sin x/2 అంటే మనకి వాల్యూ √6 ఇక్కడ 3 -√3/3 అండి. 3 క్యాన్సిల్ అయిపోతే మనకి -√6/3. దీన్ని కూడా రేషనలైజ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే -√18 అండి. 18/3 అవుతుంది. దీన్ని ఎలా రాస్తామంటే మనం -9 × 2 అని రాయొచ్చు అండి. అంటే 3 ఇక్కడ -3 × √2 వస్తుంది /3 అండి. 3 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ వచ్చి √2 ఆన్సరు. ఇక్కడ tan x/2 అండి. ఇక్కడ మనకి cos x/2 అంటే ఈ వాల్యూ, అలాగే sin x/2 అంటే ఇదండి. tan x/2 అంటే మామూలుగా -√2 అండి. ఇది మనకి అండి. ఫైండ్ sin x/2 cos x/2 అండ్ tan x/2 ఇఫ్ sin x = 1/4 x ఈజ్ ఇన్ క్వాడ్రంట్ 2 అండి. ఇక్కడ మనకి sin x వాల్యూస్ ఇచ్చాడు, ముందు లెక్కలో cos x ఇచ్చాడు కాబట్టి మనం 1 - cos x = 2 sin² x/2 చేసేసాం. ఇక్కడ మనకి cos x ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి sin x = 1/4 ఇచ్చాడు. ఇక్కడ x ఇన్ క్వాడ్రంట్ 2 అండి. ఇక్కడ sin x = అంటే మనకి ఒక ఐడెంటిటీ sin² x + cos² x = 1 అండి. దాని నుంచి మనం cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ cos² x = ఏమవుతుందంటే 1 - sin² x అవుతుందండి. 1 - sin² x అంటే 1 - మామూలుగా వాల్యూ పక్కన రాసేద్దాం. 1 - 1/4² అండి. అంటే 16 - 1 అంటే 15/16 అండి. అంటే sin x వాల్యూ మామూలుగా అయితే cos x వాల్యూ cos x = మనకి x ఇన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos x = ±√15/4 అవుతుంది. ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి cos x వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుందండి. cos x = -√15/4 వస్తుంది. ఇదండి మనం cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మామూలుగా అయితే sin x/2 cos x/2 ఫైండ్ అవుట్ చేద్దామండి. 1 - cos x = 2 sin² x/2 అండి. దాని నుంచి మనం ఇక్కడ 1 - cos x అంటే 1 - ప్లస్ అయిపోతుందండి. √15/4
ఇక్కడ 2 sin square x/2 మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేస్తే 4 ప్లస్ రూట్ 15/4 అండి ఈజ్ ఈక్వల్ టు 2 sin square x/2. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ప్లస్ రూట్ 15/8 అండి 8 ఈజ్ ఈక్వల్ టు sin square x/2. ఇక్కడ మనకి x/2 అనేది మనకి ఏ క్వాడ్రెంట్లో అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. x ఇన్ క్వాడ్రెంట్ 2 అంటే మనకి ఇక్కడ π/2 లెస్ దెన్ x లెస్ దెన్ π అండి. ఇక్కడ దాని నుంచి మనకి π/4 లెస్ దెన్ x/2 లెస్ దెన్ π/2 అండి. కాబట్టి x/2 ఇన్ ఏమవుతుందంటే సెకండ్ క్వాడ్రెంట్ అవుతుందండి. సెకండ్ క్వాడ్రెంట్ అవుతుంది. కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్ కాదండి, ఇది π/4 లెస్ దెన్ π/2 కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్లో మనకి సైన్ అనేది మనకి పాజిటివ్, ఆల్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ సైన్ x/2 అండి. అంటే రూట్ ఏమవుతుందంటే ఇక్కడ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15/8 అవుతుంది సైన్ x/2 అండి. పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి అంటే ఆల్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ సైన్ x/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 ప్లస్ రూట్ 15/8ని 2√2 అని రాయించండి. దీన్ని √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకి వచ్చేది 4 ప్లస్ రూట్ 15 అంటే మామూలుగా అయితే ఇంటూ √2 బై ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. మామూలుగా మల్టిప్లై చేసేస్తే లోన 8 ప్లస్ 2√15 అండి. 8 ప్లస్ 2√15/4 ఇది సైన్ x/2 అవుతుంది. అలాగే కాస్ x/2 కూడా చేద్దాం. ఇక్కడ 1 ప్లస్ కాస్ x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x/2 అండి. 2 cos square x/2. కాస్ x అంటే మనకు తెలుసు 1 మైనస్ రూట్ 15/4. ఇక్కడ 2 cos square x/2. ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే 4 మైనస్ రూట్ 15/4 ఈజ్ ఈక్వల్ టు 2 cos square x/2 అండి. ఇక్కడ మన క్రాస్ మల్టిప్లై చేస్తే 4 మైనస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 8 అండి ఈజ్ ఈక్వల్ టు cos square x/2. ఇక్కడ మనకి x/2 అనేది ఫస్ట్ క్వాడ్రెంటే కాబట్టి cos x కూడా పాజిటివ్ అవుతుంది. అంటే దీన్ని కూడా మనం రూట్లో తీసుకుంటే 4 మైనస్ రూట్ 15/8 అండి cos x/2. ఇక్కడ మనకి cos x/2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ 4 మైనస్ రూట్ 15/2√2 అని రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏమొస్తుందంటే రూట్ 18 మైనస్ 2√15/4 అవుతుందండి. ఇది సైన్ x/2, ఇది కాస్ x/2. మనకి tan x/2 కావాలి. tan x/2 అంటే సైన్ x/2 బై కాస్ x/2. అంటే ఇక్కడ వాల్యూ మనం ఇక్కడ రాసేద్దాం. రూట్ 8 ప్లస్ 2√15/4 డివైడెడ్ బై మామూలుగా అయితే రూట్ 8 మైనస్ 2√15/4 అండి. క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది రూట్ 8 ప్లస్ 2√15/8 మైనస్ 2√15 అండి. మన ఈ వాల్యూస్ని మనం రేషనలైజ్ చేద్దాం. రూట్ 8 ప్లస్ 2√15/8 మైనస్ 2√15 రేషనలైజ్ చేస్తే మనకి 8 ప్లస్ 2√15 అండి. 8 ప్లస్ 2√15 ఈజ్ ఈక్వల్ టు మనకి మామూలుగా అయితే పైన ఏమొస్తుందంటే రూట్ 8 ప్లస్ 2√15 హోల్ స్క్వేర్ అండి బై కింద మనం మామూలుగా అయితే ఇక్కడ చేస్తే 8 స్క్వేర్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అండి. ఇక్కడ అంటే ఎంత అవుతుందంటే 8 ప్లస్ 2√15 స్క్వేర్ క్యాన్సిల్, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కింద 64 అంటే రూట్ 4 అంటే ఇక్కడ 64 మైనస్ 60 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే
8 ప్లస్ 2√15/2 అవుతుంది. ఇక్కడ దీంట్లో 2 కామన్ తీసేస్తే మనకి 4 ప్లస్ √15 అండి బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటంటే 4 ప్లస్ √15 అండి. ఇది ఆన్సరు. ప్రూవ్ దట్ cos² x ప్లస్ cos² x ప్లస్ π/3 ప్లస్ cos² x మైనస్ π/3 = 3/2 అని చూపించమన్నాడు. ఇక్కడ మనకి ముందు ఇచ్చిన ప్రాబ్లం ఏమో ఒక క్వశ్చన్ కింద ఇచ్చాడండి. ఫస్ట్ చెప్పింది క్వశ్చన్ నెంబర్ 1 చెప్పింది, తర్వాత దాని కింద బి కింద ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. అంటే మనకి అది 4 మార్క్స్ ఇది 4 మార్క్స్ అన్నట్టు మొత్తం 8 మార్క్స్ కింద క్వశ్చన్ ఇచ్చాడు. అంటే అలా ఇస్తున్నాడండి. కాబట్టి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. 2 కల్పిస్తే మనకి ప్రాబ్లం చేసుకునే విధంగా కొన్ని ఇంపార్టెంట్ సమ్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అండి. అంటే మనకి ఫస్ట్ ఇదేమో మోడల్లో క్వశ్చన్ నెంబర్ 1, ఇది ఏమో బి కింద ఇచ్చాడు. మొత్తం టోటల్గా 8 మార్క్స్ అండి. ఇది 4 మార్క్స్ కింద లెక్క అన్నట్టు మామూలుగా ఇచ్చాడు బోర్డ్ మోడల్ పేపర్ 2లో. ఇది ఒకసారి చూద్దామండి. మనకు ఇక్కడ 2 ఫార్ములాస్ కావాలండి. cos 2x ఫార్ములా ఏంటంటే మనకి 2cos² x - 1 అండి. దాని నుంచి మనకి 2cos² x = 1 + cos 2x అని రాయొచ్చు. అలాగే cos² x = 1 + cos 2x/2 అని రాయొచ్చు అండి. అంటే మనకి cos² x ఉంది కాబట్టి 1 + cos 2x/2 అని రాయొచ్చు. అలాగే cos a + b ప్లస్ cos a - b అండి. ఈ ఫార్ములా కూడా మనకి ఉపయోగపడుతుంది. 2cos a cos b అండి. 2cos a cos b ఫార్ములా. 2 ఫార్ములాస్ మనకు వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే cos² x cos² LHS తీసుకుందామండి. LHS cos² x ప్లస్ π/3 ప్లస్ cos² x మైనస్ π/3 అండి. మనం RHS ప్రూవ్ చేయాలి. ఇక్కడ cos² x అంటే ఏం రాయొచ్చు అంటే 1 + cos 2x/2 అని రాయొచ్చు. అంటే 1 + cos 2x/2 అని రాయొచ్చు. ఇక్కడ కూడా అప్లై చేయొచ్చండి. 1 ప్లస్ అంటే ఇదంతా x కింద ట్రీట్ చేయాలి. అంటే ఏమవుతుందంటే cos 2x ప్లస్ 2π/3 అవుతుంది బై 2 అవుతుంది. ఇక్కడ కూడా అప్లై చేస్తే 1 ప్లస్ cos 2x అండి. అంటే 2x మైనస్ 2π/3 బై 2. ఇక్కడ మూడిట్లోనూ 1/2 కామన్ తీస్తే 1/2 కామన్ తీసేద్దామండి. 1/2 కామన్ తీసేస్తే ఇంకా మనకి ఏం మిగులుతాయంటే 1 + cos 2x 1 + cos 2x + 2/3 1 + 2x - 2π/3 అండి. ఇక్కడ 3 1లు ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేద్దాం. 3 + cos 2x ప్లస్ cos 2x + 2π/3 అలాగే ప్లస్ cos 2x - 2π/3 అండి. ఇది మనకి ఇందాక చెప్పుకున్నాం ఒక ఫార్ములా cos a + b + cos a - b ఫార్ములా ఏంటంటే 2cos a cos b అండి. అక్కడ 1/2 3 + cos 2x ఈ రెండింటికి ఆ ఫార్ములా అప్లై చేస్తున్నానండి. cos a + b + cos a - b ఏం రాయాలంటే 2cos 2x ఇంటూ cos b అంటే 2π/3 అండి. ఇది మనం రాసాం. ఇక్కడ 1/2 3 + cos 2x 2 ఇంటూ cos 2x. ఇక్కడ దీన్ని మనం ఎలా రాద్దామంటే 2π/3ని ఇక్కడ π - π/3 అని రాస్తే మనకి 2π/3 ఎల్సిఎం కట్టేస్తే 2π/3 వస్తుందండి. మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అందు గురించి ఏం రాస్తున్నాం అంటే π - π/3 అని రాస్తాం. π - π/3 అంటే మనకి 180 - θ అండి. అంటే ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి 180 కాబట్టి మళ్ళీ cos ఏ వస్తుందండి. cos 60 వాల్యూ ఇక్కడ 1/2 3 + cos 2x ఇక్కడ మనకి మైనస్ వస్తుందండి. -cos π/3 వస్తుంది. ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో cos అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుందండి. cos π/3 వాల్యూ π/3 అంటే cos 60 వాల్యూ అండి. 1/2 3 + cos 2x
కాస్ π/3 వాల్యూ 1/2 అండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1/2 × 3 ఎంత అంటే 3/2 అండి. ఇది RHS వాల్యూ. LHS = RHS అని ప్రూవ్ చేసాం. ముందు RHS తీసుకున్నామండి, LHS తీసుకున్నాం, RHS ప్రూవ్ చేసాం. ఇక్కడ మనకు ఉపయోగపడే ఫార్ములాస్ ఏంటంటే cos² x = 1 + cos 2x/2, అలాగే cos a + b + cos a - b = 2 cos a cos b అండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ప్రూవ్ దట్ sin x + sin 3x + sin 5x + sin 7x అండి = 4 cos x + 4 cos x × cos 2x × sin 4x అండి. ఇది మనకి బోర్డు మోడల్ పేపర్ 1లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనం మామూలుగా అయితే ఈజీ సమ్ అండి. మనకు ఒక ఫార్ములా వస్తే సరిపోతుంది. ఇక్కడ sin c + sin d అండి. sin c + sin d ఫార్ములా ఏంటంటే 2 sin c + d/2 × cos c - d/2 అండి. ఆ ఫార్ములా మనకి రావాలి. ఇక్కడ అన్ని సైన్లే ఉన్నాయండి. sin c + sin d ఫార్ములా రాద్దాం. సొల్యూషన్ చూద్దామండి. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే LHS తీసుకుందాం. ఫస్ట్ sin x sin 3x sin 5x అండి, sin 7x. ఇక్కడ మనం రీఅరేంజ్ చేద్దామండి. ఎందుకంటే మనకి అంటే డివైడ్లో రాకుండా, అంటే 2 తోటి మనకి sin c + d/2 మనకి డివైడ్ అయ్యే విధంగా sin x + sin 5x అండి, sin 3x + sin 7x కింద రాద్దాం. ఇప్పుడు సెపరేట్గా దీనికి sin c + sin d, దీనికి sin c + sin d ఫార్ములా ఉపయోగిద్దామండి. ఈ ఫార్ములా ఉపయోగిస్తే 2 sin c అంటే ఇది, d అంటే ఇది, అంటే x + 5x/2, అలాగే cos x - 5x/2 అండి. అలాగే sin c + sin d ఫార్ములా రాస్తే 2 sin 3x + 7x/2, అలాగే cos 3x - 7x/2 అండి. ఇక్కడ మనకి 2 sin ఎంత అవుతుందంటే 6x/2 అంటే 3x అవుతుంది. ఇక్కడ -4x అంటే -2x అవుతుందండి. ఇక్కడ ఎంత అవుతుందంటే sin 5x అవుతుంది. ఇక్కడ -4x అంటే -2x అవుతుందండి. ఇక్కడ cos ఆఫ్ -θ = యాంగిల్లో మనకి cos θ అండి. కాబట్టి ఇక్కడ 2 sin 3x అంటే cos 2x, అలాగే 2 sin 5x × cos 2x అండి. ఇక్కడ మనకి 2 cos 2x కామన్ తీసేస్తే sin 3x, అలాగే sin 5x అండి. ఇక్కడ మళ్ళీ అగైన్ sin c + sin d ఫార్ములా రాయాలి. 2 cos 2x 2 sin 3x + 5x/2 అండి ఇంటూ cos 3x - 5x/2 sin c - sin d ఫార్ములా రాసామండి. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏమవుతుందంటే 2 cos 2x × 2, ఇక్కడ sin 8x అంటే 8x/2 అంటే 4x అవుతుంది. ఇక్కడ cos ఇక్కడ -2x అంటే -x అవుతుందండి. ఇక్కడ కూడా మనకి cos ఆఫ్ -θ = cos θ అవుతుంది. అంటే 2 × 2 ఎంత 4. ఇక్కడ మనకి cos ఆఫ్ -x cos x అవుతుందండి. cos 2x sin 4x అండి, sin 4x. ఇది మనకి RHS వాల్యూ. అంటే దీంట్లో మనం sin c + sin d ఫార్ములా ఉపయోగించామండి. అంటే కాకపోతే రీఅరేంజ్ చేసాం. ఇక్కడ sin x + sin 5x రాసాం, sin 3x + sin 7x రాసామండి. దానికి sin c + sin d ఫార్ములా ఉపయోగించాం. మళ్ళీ కామన్ తీసి మళ్ళీ sin c + sin d ఫార్ములా ఉపయోగించామండి. ఇక్కడ మనకి cos ఆఫ్ -θ = cos θ వస్తుంది. cos ఆఫ్ -2x = cos 2x అండి. ఇక్కడ కూడా cos ఆఫ్ -2x = cos 2x.
ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాస్ ఎక్స్ అవుతుంది. ఇది ఆన్సర్ అండి. ఇక్కడికి మనకి 6 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.